लोग तो नहीं छोड़ने वाले उसको। अब ఏసీపీని మీరు ఏసీపీని కాపాడుతున్నాం అనుకుంటున్నారు ఒకటి, రెండోది ఇవాళ మేము వరంగల్కి వస్తుంటే వాళ్ళని కలవనీయకుండా చేయడం ఏంటి మమ్మల్ని? హౌ కమ్ దే आर नॉट अलाउड टू मीट अस? आपके पुलिस वाले आके डराते हैं, धमकाते हैं, ये कहाँ की रीत है? हमारे कार्यकर्ता हमसे मिलना है, हमारे लीडर हमसे मिल रहे हैं, आपको क्या तकलीफ है आपके पुलिस को? आज श्रीनिवास गौड़ बोल के जिसको बहुत ज्यादा मारा है उसको आज हाउस अरेस्ट कर दिया, ये क्या रीत है? क्या तानाशाही है? क्या चल रहा है? अंबर जी सुनो, एक बात सुन लो, सत्ता बदलते रहता है, ఒక పార్టీ ఒక రోజు ఉంటుంది, ఇంకో పార్టీ ఇంకో రోజు ఉంటుంది. మీరు చట్టం ప్రకారం న్యాయం ప్రకారం పనిచేయాలి. శ్రీనివాస్ గౌడ్ అంటే ఆయన ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాలి? మీరు చెక్ చేయండి మీ వాళ్ళు. నేను మీ బాధ్యత, మీ తప్పు అంటలేను, కానీ మీ ఏసీపీలు సిఐలు ఎస్ఐలు ఇంత ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు బ్రదర్. ఇది ఇక हमको भी जाना पड़ता है, एचआरसी जाना पड़ता है, हमको भी हंगामा करना पड़ता है. अगर ऐसे ही करेंगे आपके लोगों को संभालो अंबर जी, ये ठीक बात नहीं है. संभल लो और एसीपी से भी बात करो, जास्ती नहीं करने को बोलो उसको. अरे आज मम्मल्ని కలవనీయకుండా చేయడం ఏందైనా అర్థం కాదు. ప్లీజ్ డూ చలో. ఎందుకంటే మీ ఒక్కరికి జరిగింది 10 మందికి ధైర్యం ఇవ్వాలి. అంటే ఇప్పుడు మీకు జరిగింది ఇంకోలా జరగదు మన వాళ్ళకంటే, సరే జరిగింది దురదృష్టం, కానీ మిగతా వాళ్ళకి జరగదంటే మరి మీకు న్యాయం జరగాలి. 2 గంటలు సార్ జై తెలంగాణ అన్నందుకు అంతే. అవును సార్, జై తెలంగాణ ఏమనలేదు సార్, అంతే అంతే సార్, ఏమనలేదు. 2 నిమిషాలు సార్ పాస్ అయ్యింది. జై తెలంగాణ అనడం అనే వాళ్ళు అన్నప్పుడు మేము బ్యాగులో ఉన్నాం సార్. ఈయన మార్కెట్ మాది సార్ వైసీపీ ఈయనకు యూత్ సార్ చల్లా అభిమాని, ఆయన ఒక మాజీ మండల పార్టీ అధ్యక్షుడు, ఆయన ఒక కులపాటి, ఆయన వైసీపీ సార్, ఆయన గ్రామ పార్టీ అధ్యక్షుడు, ఈయన ఒక మాజీ పిలిచి, ఈయన యూత్ లీడర్, ఈయన మాజీ మార్కెట్ ఎంత అని చెప్పుకున్నాను సార్. అంత ఘోరంగా సార్. ఏరి కోరి చల్లా ధర్మారెడ్డికి పిచ్చ అభిమానం, పార్టీ అభిమానం ఉన్న ఏరి కోరి చిట్టిరాడు సార్, చిట్టిలు వస్తానంట. రేపు మళ్ళీ మీకు సంపర్కాలు వచ్చిందా మీకు ఏం చేస్తారు సార్? ఇప్పుడు జాకెట్ కొట్టినాక తర్వాత నన్ను అంటే ఫస్ట్ ఒక్కొక్కరిని ఏరి కోరి 10 మందిని పిలిచింది. నీ బంపరాబాద్ చంద్రబాబు నువ్వు రాని తీసుకుపోతున్నావు, ఎవరు చేసుకుంటారు సార్? ఒక్కొక్క చిట్టి పట్టుకోసం తీసుకెళ్తా ఉంటారు వాళ్ళు. గతంలో కూడా ఒక 2 years నరకం అనుభవించిన సార్. ఆ ఏసీపీ చేయబట్టి కిషోర్ చేయబట్టి 2 ఏళ్ళు నరకం అనుభవించిన సార్. నేను మాజీ సర్పంచ్, మాజీ ఎంపీ సార్. ఇప్పుడు కావాలని చెప్పి మొన్న పట్టుకోబోతారు సార్. మళ్ళీ మీకు జరిగింది ఇంకోలో జరగద్దు. వీళ్ళనైతే ఇచ్చిపెట్టిస్తాం. ఎస్ఐ సస్పెండ్ అయిన మేము కూడా ఆగుతలేము, పెట్టాము, ఏసీపీని ఇచ్చిపెట్టాము, పోలీసు వాళ్ళని కూడా న్యాయస్థానం పోతాము, ఇంకో ఇచ్చిపెట్టాము. మీరు దయచేసి కోరేది ఏంటంటే ఇట్లాంటి జరిగినప్పుడు మాకు ఒక్క మాట చెప్తే మేమే వర్కొస్తాం. అందరూ దయాకరణ కానీ మేము కానీ ఏమున్నది పని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం మనం. ఇదివరకంటే ప్రభుత్వం నడిపేది ఇంకోటి బ్రేమ్ మిమ్మల్ని కాపాడుకుంటే మా పని. కాబట్టి ఎక్కడైనా సరే ఒక్క ఫోన్ కాల్తో వస్తుంది. ఇది మా మాట. 37 మంది ఎమ్మెల్యేలు అందరం బస్ వేసుకుని వస్తాం. అన్న వాళ్ళందరూ ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు. అందరం మీరు ఏడి పిలిస్తే ఆడికి వస్తాం. దయచేసి ధైర్యం అంతే కోరేది. వాళ్ళని ఇచ్చిపెట్టుడైతే జరగదు. తెలుసండి, మాట్లాడిన అన్నతో అదే రోజు మాట్లాడిన, నువ్వు తెల్లారి రమ్మంటే వస్తా అని చెప్పిన అన్నకే ఫోన్ చేసినాడు. కానీ అన్న ఏమన్నాడు, మనం ఈ న్యాయ పోరాటం చేద్దామన్నా, చేసి వాళ్ళ సంగతి చూద్దామన్నా. ఈ లోపల వాడు సస్పెండ్ అయ్యింది. ఇప్పుడు ఇచ్చిపెట్టదు అట్లా అని చెప్పి ఏసీపీ ఇచ్చిపెట్టాలి. మార్నింగ్ నుంచి వీళ్ళకైతే మాకైతే చేస్తలేదు సార్. వీళ్ళకైతే మిమ్మల్ని దర్శనానికి కూడా ఎందుకు వెళ్తాను ఇబ్బంది పెడతాను. వరంగల్ సిపి చేయాల్సింది ఒకటే పని, ఏం లేదు. బెదిరిస్తే బెదిరద్దు, గట్టిగా నిలబడాలి, తటాయించి నిలబడాలి, అంతే నా రిక్వెస్ట్. భయపడకుండ్రి, మీకు ఏం జరిగినా మేము వస్తాం. నేను అన్న కూడా మనం ఏం చెప్పినంటే ఎంజిఎం కాకపోతే ప్రైవేట్ గా తీసుకపో, మొత్తం హెచ్ఆర్సీకి తీసుకుపోదాం అని చెప్పిన. మీ అందరికీ పార్టీ, మీ తరఫున పార్టీ కొట్లాడుతుంది. మీరు ఎవరు ఒక పైసా పెట్టే అవసరం లేదు, మీ ధర్మారెడ్డి సాబ్ కూడా ఏం పెట్టే అవసరం లేదు. పార్టీ నుంచి మేమే కొట్లాడుతాం మీ తరఫున. మొత్తం ఢిల్లీ దాకా తీసుకుపోతాం. ఇచ్చిపెట్టాం. ఆల్రెడీ కరీంనగర్లో కేసులు పెడితే కోర్టుకు పోయినా దానిలో రిలీఫ్ వచ్చింది. మీకు కూడా వస్తుంది, కొద్దిగా ఓపిక ఉంటుంది అంతే. భయపడదు, ధైర్యంగా ఉంటుంది అంతే. అందరం కలిసి ఎక్కాలి రోడ్డు అంతే, ఇంకేం లేదు. భయపడకూడదు అంతే. నేను ఏమంటున్నా అంటే బేజారు కాకుండా భయపడతాను. తమ్మి నువ్వు జాగ్రత్త.